హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజులైంది కదా ఫుల్ వీడియోలోకి వచ్చి. ఎందుకంటే కొంచెం ఇంట్లో పనులు అవన్నీ అంత సోదెందుకులేండి. కానీ నేను ఖాళీ వంట వీడియోస్ అయితేనే పెడదాము, లేకుంటే లేదు అనేసి నేను డిసైడ్ అయిపోయినా. వంట వీడియోస్ కూడా నేను అంటే ఎక్కువగా నాన్ వెజ్ అయ్యి ఏమో నేను వండుతలేదనమాట. ఎందుకంటే కొంచెం నేను బాగా లావ్ అయిపోయి కొంచెం వెయిట్ పెరిగిపోయాను కదా, అందుకనే ఖాళీ వెజిటేబుల్స్ మాత్రమే నేను కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను. అది కూడా షార్ట్ వీడియోలో పెడుతున్నాను అనమాట. ఏం లేదు ఫ్రెండ్స్, ఎందుకంటే కొంచెం మంచి ఇంట్రెస్ట్ అయిన మ్యాటర్తో వచ్చేసాను మీ ముందుకి. రాని వచ్చిందంటే ఆల్రెడీ మీకు అర్థమైపోయి ఉంటుంది. అయ్యో ఎందుకు ఫుల్ వీడియోలో వచ్చేసేసింది అని నన్ను చెడగొట్టేది వీళ్ళే, ఈ జనాలే నన్ను చెడగొడతారు. నేను మంచిగా దురద కూడా వచ్చేస్తుంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే. నేను మంచిగా ఉందాము అని అనుకుంటా ఫ్రెండ్స్, కానీ చెడగొడతారు నన్ను వీళ్ళు. అయితే మ్యాటర్ ఏంటి తెలుసా ఫ్రెండ్స్? వినండి, నా సబ్స్క్రైబ్స్ వాళ్ళకే నేను చెప్తున్నాను. మీకు ఎక్కువ బోర్ కొట్టించాను, ఇంట్రెస్ట్గా ఉంటుంది, లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఈ ఒక్క వీడియో ప్లీజ్ రిక్వెస్ట్. చాలా చాలా బాగుంటుంది అనమాట. వినేటోళ్ళకి కొంచెం థ్రిల్లింగ్ ఉంటుంది. కొంతమందికి ఏమో ఇలాంటి మనుషులు మన చుట్టుపక్కల గనక ఉంటే వాళ్ళని కాస్త అలా దూరంగా పెడతారనమాట. అందుకనే దుర్మార్గుల గురించి, చెడ్డవాళ్ళ గురించి, మోసం చేసే వాళ్ళ గురించి, వేరే మనుషులు అవసరాలు తీర్చుకొని గ్రిప్లోకి లాక్కొని టక్కుమని ఇట్లా వదిలేసేస్తారు, అలాంటి వాళ్ళ గురించి, ఇంకా మేము రిచ్ 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 పీపుల్స్ అని చెప్పుకునే వాళ్ళ గురించి, రిచ్ పీపుల్ అలా బతుకుతున్న హైదరాబాద్లో అని చెప్పుకునే గుడివాడలో జ్యోతిలక్ష్మి గురించి. జ్యోతిలక్ష్మి వచ్చేసింది మళ్ళీ. జ్యోతిలక్ష్మితో పాటు చుట్టుపక్కల గ్యాదర్ చేసుకునే బ్రోకర్ మంద కొంతమంది ఉన్నారు ఫ్రెండ్స్. వాళ్ళ జ్యోతిలక్ష్మి చుట్టూరు ఉన్న జ్యోతిలక్ష్మి మూవీ చూసారా? చార్మీది, మన పూరి జగన్నాథ్ పాపం ఆయనే కదా తీసింది జ్యోతిలక్ష్మి మూవీ. అయితే ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ రియల్ జ్యోతిలక్ష్మికి దీనికి పక్కలేసే వాళ్ళు చుట్టుపక్కల మనుషులు ఉంటారు కదా, గ్యాదర్ చేసే మనుషులు, వాళ్ళ గురించి, జ్యోతిలక్ష్మి వెనకాల ఉండే మనుషులు, ఎవరైతే జ్యోతిలక్ష్మి ముందు పెట్టి నడిపించే మనుషుల గురించి మీతో పంచుకుందామని వచ్చేసాను ఫ్రెండ్స్. నేను పోనీలే, ఎందుకు కాస్త పాపం గ్యాప్ ఇద్దాము, ఎందుకు మన జోలు వాళ్ళు రావట్లేదు కదా, మన జోలు వచ్చినాక వాళ్ళ గురించి మ్యాటర్ మాట్లాడదామనేసి అనుకున్నా. కాకపోతే ఎన్నన్నా సిగ్గు శరం సీవి నెత్రి ఏ మాత్రము ఆ మనుషుల్లో లేదని పక్కా కన్ఫర్మ్ అయ్యాకే నేను ఇప్పుడు వీడియోలోకి వస్తున్నాను ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్గా ఉంటుంది మ్యాటర్, లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ ఇలా స్కిప్ చేయమాకండి, ఇలాగే కిందకు ఉంచి ఇంట్రెస్ట్గా వినండి. వీడియోలోకి వచ్చేది ఆల్రెడీ వీడియోలోనే ఉన్నా, మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. నన్ను నీచ్ కమీల్ అంటే పాడు చేసేది ఈ మందే. అయితే మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫ్రెండ్స్. ఏమైందంటే ఈ జ్యోతిలక్ష్మి ఉంది కదా ఫ్రెండ్స్, ఆ జ్యోతిలక్ష్మి ఏం చేసిద్దంటే ఈ మోటీది హైదరాబాద్లో ఉండే మోటీది ఉంది కదా, అదేం చేసిద్ది, ఈ జ్యోతిలక్ష్మిని రెచ్చగొట్టి జ్యోతిలక్ష్మి చేసే అనర్చకారాలు, పాపము, వ్యభిచారము, మోసము, కులిత్తు తనము అంటారు కదా, నాకు కొన్ని అది వివరించి చెప్పడానికి రాదు, ఇలాంటివన్నీ కప్పి పెడుతుంది అనమాట ఈ మోటిదే మెయిన్ కారణం. మోటిది కప్పెట్టిద్ది. ఎవరి విషయాలు? జ్యోతిలక్ష్మి విషయాలు. మిగతా వాళ్ళు జ్యోతిలక్ష్మి జోలు అంత పోరు, ఎందుకంటే వాళ్ళ గుట్లు ఏముండవు అనమాట జ్యోతిలక్ష్మి దగ్గర. ఎక్కువగా మోటిదాని పిల్లల గుట్లు
కంపల్సరీ పిల్లలు ఎక్కడెక్కడ తిరిగారు, ఏమేం చేశారు, ఎవరెవరిని పెట్టుకున్నారు, ఎవరెవరితో తిరిగారు, ఎవరెవరు గోవాలో వెళ్ళి రూములు తీసుకున్నారు, ఎవరెవరు వైజాగ్కి వెళ్ళి రూములు తీసుకున్నారు, ఎవరెవరు అరకు వెళ్ళి రూములు తీసుకొని అక్కడ రాసకార్యాలు చేశారు. అన్నీ జ్యోతిలక్ష్మి తెలుసు అనమాట. ఏ విషయాలు తెలుసు? ఈ మోటిదాని పిల్లల గుట్లు, మోటిదాని పిల్లల గుట్లన్నీ ఈ జ్యోతిలక్ష్మి ఉండక తెలుసు అనమాట. అయితే అందుకనే జ్యోతిలక్ష్మిని ఈ మోటిది ఎంకరేజ్ చేసి జుట్టు కరెక్ట్ ఫుల్గా ఎంకరేజ్ చేసిద్ది అనమాట. ఎందుకు? మోటిదాని పిల్లల గుట్లన్నీ జ్యోతిలక్ష్మి చేతిలో ఉండబట్టి ఆ ఏం గుట్లో వివరంగా చెప్తాను వినండి. మీకే గుడివాడలకు చెప్తున్నాను, మీకే గుడివాడ నుంచి చూస్తున్నాం నా లవ్లీ ఫ్రెండ్స్. నేను మీకే పంచుకుంటున్నా. ఎందుకంటే జ్యోతిలక్ష్మితో ఎంత జాగ్రత్తగా ఉండాలో అంతే జాగ్రత్తగా ఉండమని మీకు మంచి క్లూ ఇస్తాను అనమాట. అయితే ఈ మోటిదాని పిల్లలో ముందు పిల్ల ఉంది, ఏది నడిపి పిల్ల. అది వగేరా పులిహారలాగా ఎక్కడెక్కడ ఏమేమి చేసిందో, ఏదైతే రాజకీయాలు నడిపిందో కంపెనీల్లో అక్కడ ఇక్కడ తిరిగి చేసి అని అనుకుంటే ఏమో చేసిందో మొత్తం ఈ జ్యోతిలక్ష్మి తెలుసు. అందుకని జ్యోతిలక్ష్మిని ఈ మోటిది వెనకేసుకొచ్చింది అనమాట. నువ్వు ఏమన్నా తిరుగు, ఏమన్నా వెరీ గుడ్ ఇట్లా ఎంకరేజ్ చేసిద్ది. వాడి నుంచుకో, వీడి నుంచుకో, వాళ్ళ కొంపలు కూల్చి వీళ్ళ కొంపలు కూల్చి, వాళ్ళ కాపురం తీసి వీళ్ళ కాపురం తీసారని ఎంకరేజ్ చేసిద్ది మోటిది జ్యోతిలక్ష్మిని. చిన్న కూతురు ఉంది, అది కూడా మోటిదానిలాగా ఎంతలా ఉంటుంది అనమాట, లాస్ట్ పిల్ల. అయితే అది లేచిపోయిన కూతురు పంపించిన తల్లి. అర్థమైందా ఫ్రెండ్స్? మీకు క్లారిటీ ఇస్తున్నా. లేచిపోయిన కూతురు పంపించిన తల్లి. కూతురు ఉన్న రోజులు కూతురుని వాడుకుంది, చేసుకుంది. కూతురు ఎవరినైతే ప్రేమిస్తుందో వాడు ఉంగరాలు, వాచీలు, బట్టలు, కాస్ట్లీ అన్నీ తీసుకొస్తేనంట ఈ తల్లి మంచిగా అన్నీ తీసుకొని కూర్చుకుంది అంటారు కదా, ఇంట్లో అన్నీ సమకూర్చుకుంది తల్లి. సమకూర్చుకొని లాస్ట్కి పెళ్ళి ఇట్లా ఇంకొక కూతురికి ఇట్లా పెళ్ళి అంగానే అట్లా టుచ్చమంట కడుపు రాగానే అమ్మ నలుగురిలో పరుగు పోయిద్ది అనేసి ఆ గుట్టు కూడా జ్యోతిలక్ష్మి తెలుసు. ఎలా వచ్చిందో కడుపు అన్నది. ఆ గుట్టు కూడా జ్యోతిలక్ష్మి తెలుసు అనమాట, ఎలా వచ్చింది కడుపు ఏంటి అన్నది. అందుకని జ్యోతిలక్ష్మిని వదులుదాం మన మోటి గారు. అయితే ఈ లేచిపోయిన కూతురు పంపించిన తల్లి స్టోరీ చెప్తున్నాను, క్లారిటీగానండి. ఈ కూతురు మాకు ఉన్న కొన్ని రోజులు మాకేం చెప్పుకుంది ఫోన్లు చేసి, నన్ను ఎందుకు వెళ్ళిపోయావు, అలాగే ఎందుకు లేచిపోయావు, నువ్వు బాగానే ఉండే కదా అది అంటే, అమ్మో నన్ను కష్టపెట్టారు, నన్ను కూతురులానే చూడలేదు, నాకు ఒక మర్యాద లేదు, నన్ను అలా చూడలేదు ఇలా చూడలేదు, నా ఉంగరము, నా చైను, ఇంకా వాచీలు, డ్రెస్సులు, కాస్ట్లీ బట్టలు అన్నీ మా అమ్మ తీసేసేసుకొని పెట్టేసుకుంది. మళ్ళీ ఇప్పుడు దాకా నేను ఆ ఇంట్లో పని మనిషి లాగానే ఉపయోగించాను, పని మనిషి లాగానే నన్ను వాడుకున్నారు, కూతురులాగా అస్సలు చూడలేదు. ఎందుకంటే పెద్ద కూతురుని కూడా అలాగే బజార్ని వదిలేసేసింది మోటిది. నడుపు కూతురు అంటేనే దీనికి ఇష్టం, ఎందుకంటే హీరోయిన్ అందగత్తి బొమ్మ. దేవుడు ఇలాగే చెప్పాడంటే పొట్టి నలుపు తెలిపి చూడమని చెప్పాడా? మోటి ముండ చిన్నాళ్ళకి రాండు, వింటున్నావా మోటిదానా? ఇలాగే చెప్పాడు దేవుడు. ఇంట్లో అందరి పిల్లల్ని ఈక్వల్గా చూడమన్నాడు. ఆయన ఎవరో గురించి నాకు ఎందుకులే ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే అనుకో, నేను అందరిని ఈక్వల్గా చూస్తే అందరిని ఒకలాగానే ప్రేమిస్తాను. మ్యాటర్లు మళ్ళీ గల్లీలోకి వెళ్ళిపోతున్నాను, స్ట్రేట్ ఫార్వర్డ్గా వస్తున్నాను, మళ్ళీ మ్యాటర్ మిస్ అయిపోద్ది. అయితే మోటిదాని కూతురు, లాస్ట్ కూతురు, లేచిపోయిన కూతురు గురించి చెప్తున్నాను. అయితే అదేమంది, మాకు ఫోన్లు చేసి చెప్పుకున్నది ఫ్రెండ్స్. మాకు ఫోన్లు చేసి లేచిపోయాక, మరి మోటిది అప్పుడు నీ కూతురు లేచిపోయింది అలాగా ఇలాగా అని ఊర్లో వాళ్ళకి నేను లేచిపోయిందని కూడా నేను చెప్పలా, ఇలాగా వెళ్ళిపోయింది పెళ్లి చేసుకుందంట అని ఫోటోలు పంపిస్తే దానికి మోటిదాని లంగా తడిసిపోయి కింద మీద అన్నీ సించేసుకొని రక్కేసుకొని ఏం చేసింది,
కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళి పెద్ద దెయ్యం ఉండదు కదా, మోటిది పెద్ద రాక్షసం ఉండంటే మోటిది పెద్ద దెయ్య 100 దెయ్యాలు ఒంట్లో పెట్టుకుందంటేనే అదే. ఏం చేసింది వెళ్ళిపెట్టు, ఇదిగోండి చూడండి సార్ మా కూతురు పెళ్ళి చేసుకుంది సార్, కోటేశ్వరుడు సార్. అది ఈ కోట్లు పెట్టుకో, లోపల మడిసి పెట్టుకోవే కోట్లు. అసలు కోట్లు అంటే ఏంటే, వేసుకునే కోటి కాదే, డబ్బుల్ని కోట్లు అని అనమాకండి. కోట్లు మీ మొక్కలకి లక్షలే లేవు, కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి? లేచిపోయింది నా కూతురు మొర్రానని చెప్పుకోక నా పిల్లని ఏమంట నువ్వు అన్నావో, నీ పిల్ల ఉష్కాకు బేవర్స్ తోటి లేచిపోయింది. పత్తి వ్యాపారం నీ కూతురు నాకు స్వయంగా చెప్పుకుందే ఫోన్ చేసి. మోటిదానా, ఈ వీడియో నువ్వు చూస్తే ఇప్పుడు క్లియర్గా ఇన్ని రోజులు నేను వీడియోలో పెట్టకూడదు అనుకున్నా. నీ కూతురే నాకు స్వయంగా చెప్పుకుందే, నా మొగుడు మీ ఆయన ఏం లేపుకెళ్ళిపోయావు కదా, లేచిపోయావు కదా, ఏం పని చేస్తాడు, కోటేశ్వరుని మీ అమ్మ జ్యోతిలక్ష్మి చెప్పుకుంటున్నారు, ఊరంతా తిరిగి చెప్పుకుంటున్నారు ఇంటి ఎదురుగోళ్ళకి వాళ్ళకనంటే, అయ్యో నేను ఉన్నట్టు ఒప్పుకుంటాను పిన్ని, ఉన్నట్టు నేను ఒప్పుకుంటాను. అలా కోటేశ్వరం కాదు, నేను పల్లెటూరు విలేజే, కాకపోతే ఆయన బిజినెస్ చేస్తాడు. ఏం బిజినెస్? పత్తి వ్యాపారం చేస్తాడు. అంటే పత్తి వ్యాపారం అంటే మీకు తెలుస్తుందా ఫ్రెండ్స్? దూది మన స్వాంజిలో అట్లా దూది ఉంటుంది కదా, చెట్లకు మొలిసేది పత్తి వ్యాపారం అంటారు. పత్తి వ్యాపారం చేస్తాడు అని చెప్పుకుంది, ఉన్న నిజాలు చెప్పుకుంది. ఇంకొక ఆవిడేమో, మరి నువ్వు లేపుకెళ్ళిపోయావు, మరి నువ్వు కూడా ఏమన్నా పని చేస్తావా అది ఇది అని అనేసి అడిగారంట. అంటే నువ్వు కూడా ఏమన్నా పని చేస్తావంటే, ఆవిడ వెళ్ళిపోయిన అమ్మాయి పరిస్థితి ఎంత దారుణమైన పరిస్థితి ఉంటే ఇంకొకరు అడుగుతారు, నువ్వు కూడా ఏమన్నా పని చేస్తేనే నడిసిద్దానని. ఇలాంటి దిక్కుమాల బతుకుతా ఈ మోటిదేం చెప్పుకుంటుంది, నా కూతురికి వచ్చి లక్షల శాలరీ వస్తుంది, అమ్మో చాలా రిచ్ పీపుల్స్ మేము. కూతురికి వచ్చి పల్లెటూరులో ఒక రేకుల షెడ్లో ఒక బిచ్చవంట పెళ్లి చేసాం. ఇంకో కూతురు అడ్రస్ వచ్చేసి అయితే దిక్కుదేవని తెలియదు, ఎక్కడ ఉంటుంది ఎక్కడ బతుకుతుందో. మొగుడు మొద్దు లేకోకుండా పులిహోరలాగా బతుకుతుంది. మోటి దాని గురించి చెప్తున్నాను ఫ్రెండ్స్, వినండి. ఒక పెద్ద కూతురు వచ్చేమో దిక్కుదేవం ఏమి తెలియదు, మొగుడు లేడు మొద్దు లేడు, పిల్లలు ఒక జాగలో కూతురు ఒక జాగలో అట్లా ఇంకో కూతురు బతికింది. ఇంకో కూతురు వచ్చేసేసి రిచ్ లక్షలు సంపాదించేస్తున్నానని చెప్పుకుంది చూడు. దాన్ని తీసుకుపోయి పల్లెటూరులో ఒక రేకుల షెడ్లో వాళ్ళకి ఇచ్చి కట్టబెట్టింది. తల రాత అంటారు కదా, తల రాత. ఇదే నా పిల్లలు ఎక్కడో అందరిలో ఉండాలి, ఎక్కడో ఉండాలి, నా పిల్లలు ఆకాశానికి నిచ్చినెయ్యాలనని పెంచింది కదా. కానీ ఏమైద్ది, సాతానికి చోటిచ్చి ఉన్న దాంట్లోనే ఎంతవరకు చోటు ఉందో అంతవరకే కాళ్ళు సాపుకోవాలి. కానీ అతికి మించి కాళ్ళు సాపాలి, ఆకాశానికి నిచ్చలేయాలంటే దేవుడు అక్కడి నుంచి టక్కమని పడేస్తాడే. అలాగా రెండో దాని బతుకు పల్లెటూరులో అక్కడ పల్లెటూరులో పెళ్లి చేసావు నలుగురు చూపించడానికి, కానీ అని ఇట్లా కడుపు రంగాల్ని సీక్రెట్గా ఇక్కడ దాపెట్టుకున్నావు. లాస్ట్ కూతురిని పని మనిషిలాగా వాడుకోవాలని చేసావు. నీ కూతురే చెప్పుకుంది ఫోన్ చేసి, నన్ను పని మనిషిలాగా వాడుకోవాలని ఇప్పుడు దాకా వాడుకున్నారు నన్ను, మళ్ళీ ఇప్పుడు ప్రెగ్నెంట్ అయింది. ఇంకా ప్రెగ్నెంట్ అయితే అమ్మో ఇంకా డెలివరీలని అయ్యాని ఆ పనులు ఈ పనులు ఆ వంటలు ఈ వంటలు అది ఇది నన్ను ఇంకా నరకానికి తోసేస్తారు. అందుకనే నన్ను చూసుకునే వ్యక్తి ఆయన ఉన్నాడు కదా, నేను ఆయనతో వెళ్ళిపోవాలని డిసైడ్ వెళ్ళిపోయినానని నీ కూతురే ఒప్పుకుందే. చీపిడిదానా, నీ కూతురే ఒప్పుకుంది. అందుకనే ఆయనతో నేను వెళ్ళిపోతున్నాను అనేసి నీ కూతురే చెప్పుకుంది. నువ్వు పైగా మళ్ళీ ఇట్లా చీర ఒకటి ఇలా పెట్టుకుంటుంది ఫ్రెండ్. సార్ లక్షలు కోట్లు సంపాదించే నా అల్లుడు మేడం వాళ్ళు ఇంటారు. నీ బతుకులు చాడా, నీ సిగ్గుసని తెల్లారు లేస్తే మళ్ళీ అందరూ ఒళ్ళు రాయడానికి వెళ్తుంది. దీనికంటే మళ్ళీ లక్షలు వస్తాయంట ఫ్రెండ్స్.
అలా కూతురు లేచిపోయింది. ఎందుకు లేచిపోయింది? తల రాత అంటారు కదా, కాలుని తన్నేవాడు ఉంటాడు, తలని తన్నేవాడు వస్తాడని. అట్లాగే ఇది వేరే వాళ్ళ పిల్లల జీవితాల్లోకి వచ్చి నీ కూతురు చిల్లరోని లేపుకెళ్ళిపోయింది, చిల్లర బతుకు, నీ కూతురు బతుకు అట్లాగా, నీ కూతురు బేవర్సోని లేపుకెళ్ళిపోయింది అని వేరే వాళ్ళ జీవితాల్లోకి వచ్చి వాళ్ళని ఎత్తుపడిసింది కదా. ఎత్తుపడిసిన ఒక నెల తిరగకముందే నీ కూతురు బతికేమైపోయింది? మోటి మొండ, నీ కూతురు బతికేమైపోయింది? అది ఒకడిని తీసుకుని, అది కూడా బేవర్సండి. ఎవరినైతే నువ్వు వేలెత్తి చూపించి చిల్లరోని బేవర్సండి లేపుకెళ్ళిపోయింది అనేసి అన్నావో, అలాగే నీ ముగ్గురు కూతుర్ల పరిస్థితి ఏంటే? నీ ముగ్గురు కూతుర్ల పరిస్థితి ఏంటి చెప్పు. ఈ వీడియో చూస్తే సిగ్గు తెచ్చుకో, క్షమాపణ అడుక్కో, కొంచెం ఈ వీడియో నువ్వు చూస్తే సిగ్గు తెచ్చుకో, క్షమాపణ అడుక్కో. పెద్ద కూతురు బతికైతే అత్తాపత్త అడ్రస్సే లేదు. ఎందుకంటే ఇంకో మొగుడు కన్నావు కాబట్టి అడ్రస్సే లేదు. రెండో వాడు నువ్వు ఉంచుకున్నవాడు కన్నవాళ్ళు వీళ్ళిద్దరు. ఆయన కూడా పెళ్లి చేసుకోవాలి, ఉంచుకుంది. ఆడిని ఉంచుకొని వీళ్ళిద్దరిని కని ఏం చేసావు? ఆకాశానికి నిచ్చినేసి అక్కడ పెట్టాలనుకున్నా, కానీ ఏమైపోయింది? నడుపు కూతురునేమో బుగ్గిపాలు అయిపోయింది దాని జీవితం. అత్త పత్త తల తోక సంసారం అంటారు. అది పెళ్ళయ్యే ఒక 4 రోజులు 10 రోజులు కూడా కాలేదు, కడుపు అని తెలిసిపోయి ఇంట్లో గుట్టుగా కాపాడుకుంటున్నావు. పెళ్ళయ్యి ఒక 10 రోజులు 20 రోజులు కూడా కాలేదు, చిన్న కూతురు లేచిపోయిన కూతురు లేచిపోయినట్టుందా? నీ గుట్లన్నీ రట్టి చేసి అందరూ ఫోన్లు చేసి చెప్పుకుంది మళ్ళీ ఆ చిన్న కూతురు సిగ్గు శరం సీవి నెత్తిరి అన్ని వదిలిపెట్టేసేసి మళ్ళీ మీరు అందరూ కలుసుకోండి. ఎందుకంటే ఒకటే ఇస్త్రాకులు భోంచేసేటోళ్ళు కదా మీరు, అంటే ఒకటే గుణాలు కలిగిన మనుషులు కదా, మీకు సిగ్గు శరాలు సీవి నెత్తులు ఏమి లేవు. నేనన్నా కొంతమంది పిల్లలు ఒకళ్ళు అట్లా లేచిపోయి ఇదైతే ఒక ఏడ్చి నెత్తులు కొట్టుకొని రాదంతాలు చేసి గుండెలపై పిచ్చిగా ఒక సైకాలజీగా వెళ్ళిపోతారు, మెంటల్గా ఇదైపోతారు. అట్లన్నా అవుతారు కొంతమంది. కానీ నువ్వు ఆరితేరున్న ముండవే, నువ్వు పిల్లల విషయాల్లో చాలా బాగా ఆరితేరున్నావు. నువ్వే ఆరితేరున్నావు. ఒకడిని చేసుకొని ఒకడిని ఆడుకోక దానికి అనేసి వదిలేసేవు వాడిని. మళ్ళీ ఇంకోడిని ఉంచుకున్నావు, మళ్ళీ ఇద్దరిని కన్నావు. నీ బతికి అందుకే మగపిల్లల్ని ఇవ్వలేదే, ఆడపిల్లల్ని ఇచ్చారు. ఎందుకంటే వేరే ఆడపిల్లల జీవితాల్లో ఇట్లా నీ కంట్లో దూలాన్ని ఉంచుకొని వేరే వాళ్ళ కంట్లో నలిసి ఎతుకుతావు కదా, అందుకనే నీకు ముగ్గురు ఆడపిల్లల బతికేంటి చరిత్ర సిరిగి స్టార్ట్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ మోటిదాని పిల్లల గుట్లు. ఈ మోటిదాని పిల్ల లాస్ట్ పిల్ల మళ్ళీ లేచిపోతే ఈ జ్యోతిలక్ష్మి గుడివాళ్ళ చెప్పిద్దా, జ్యోతిలక్ష్మి గురించి చెప్తున్నాను నేనండి. బాగా జ్యోతిలక్ష్మి గురించి చెప్తే థ్రిల్లింగ్గా ఉంటుంది, మ్యాటర్ చాలా స్వీట్గా ఉంటుంది అన్నమాట స్టోరీ. ఈ జ్యోతిలక్ష్మి మోటిది ఏం చెప్పింది జ్యోతిలక్ష్మికి? ఇలా చెప్పు, గుడివాళ్ళలో కోటేశ్వరుడు అని చెప్పు, లేచిపోయింది అనండి, మళ్ళీ లేచిపోయిందన్నా నాకు బ్యాడ్ పేరు రాకూడదు. కోటేశ్వరుడు లేచిపోయింది, కోటేశ్వరుడితో లేచిపోయిందా, ఋష్య తోలుకునేవాడితో లేచిపోయిందా, చెత్త ఎత్తుకునేవాడితో లేచిపోయిందే పేరైతే మీరే చెప్పండి ఫ్రెండ్స్. లేచిపోయిన అమ్మాయిని ఏమంటారు? లేచిపోయింది, వేరే వాడిని తీసుకొని వెళ్ళిపోయింది అన్న పేరే కదా వస్తుంది. అది చెత్త ఏరుకునేవాడా, బిచ్చపోడా, దొంగోడా, కోటేశ్వరుడా అవి అడుగుతారా? అమ్మ నీ కూతురు లేచిపోయిందంట కదా అని అడుగుతారు. అవునా కదా ఫ్రెండ్స్? మీరే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఇది అర్థమై ఉంటే. కానీ మోటిది పిల్లల గుట్లు ఎలా కాపాడుకుంటుందంటే, డబ్బు అనగా వాళ్ళు కొంచెం పిచ్చి జనాలు ఉన్నారులే, వాళ్ళు ఎందుకు ఈ జ్యోతిలక్ష్మి పోసే టీలకి కాఫీలకి జ్యోతిలక్ష్మి ఇచ్చే బువ్వ కూరలకు ఆశపడే బేవర్స్ బ్రోకర్ ముండలు ఉన్నారు ఇంటి ఎదురుగా చుట్టుపక్కల లెఫ్ట్ రైట్ ఫ్రంట్ అన్నట్టు. ఆ ముండలో కొజ్జ ముండలు ఒకటి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళ అమ్మ బతుకున్నప్పుడు కూడా అలాగే పక్కలేసి అలా చేసేది, అందుకని అద్దాయిష్లో పోయింది దానమ్మ. ఇప్పుడు ఇది ఇది మొదలైందనమాట. మిగతా వాళ్ళందరూ మంచోళ్ళే, ఇది పెద్ద బోకుది అనమాట. ఇది బోకుది కాబట్టి దాని మొగుడిని అప్పుడే పోగొట్టుకుంది. ఇద్దరు మొగుడు పోయిన వాళ్ళే, ఇద్దరు జ్యోతిలక్ష్మి ఇంకొకది, ఇద్దరు మొగుడు పోయిన వాళ్ళే, ఇద్దరు మొగుడిని చంపేసిన వాళ్ళే, ఇద్దరు బ్రోకర్ ముండలే.
ఇద్దరు రోడ్డు మీద చీరలు లేపి నించున్నారంటే మగోడు కూడా పనిచేయడు. అందరు రౌడీ మొండలు ఎక్కడి వరకు చేతకాని వాళ్ళకి పాపం ఏం ఎదుర్కోలేక ఉన్న వాళ్ళకి వాళ్ళకి పనిచేస్తారు. నాలాంటి దానికి మాత్రం ఏరేస్తావు ఒక్కొక్కరిని. నా దగ్గర అంత పప్పులు ఉడకలే అనుకోండి. అయితే ఈ జ్యోతిలక్ష్మి బ్రోకర్ ఇదొక మొగుడిని చంపేస్తుంది, ఇంకొక దొందలే బ్రోకర్ది. దాన్ని అమ్మడి పట్టుకొని ఇదొక రూమ్ తీసుకుంటుంది, ఇదొక రూమ్ తీసుకుంటుంది అనమాట. ఇద్దరు అట్లా తిరుగుతూ ఉంటారు, బందరు గిందరు అంత మంచి తిరుగుతూ ఉంటారు. అయితే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకి ఏం చెప్పిద్ది, ఇది వెనకాల వేసుకొని తిప్పిద్ది చూడు, దానికి ఏం చెప్తుంది, అమ్మో కోటేశ్వరుడు, మా అక్క కూతురు లేపుకెళ్ళిపోయిన వాడు మేడమూల కొడుకు కోటేశ్వరుడు, చాలా డబ్బు ఉంది. చాలా డబ్బు ఉంటే మరి నీ అక్క ఎందుకే రుద్దడానికి వెళ్ళిద్ది, అన్నీ రుద్దడానికి వెళ్ళిద్ది, అందరు కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళిద్ది. సిగ్గు సరిలేని ముండ జ్యోతిలక్ష్మి, మరి నీ అక్క ఎందుకే అందరు కాళ్ళు రుద్దడానికి వెళ్ళిద్ది, చీపుడు ముండ. ఇది ఫ్రెండ్స్ అట్లా డబ్బు కొట్టుకుంటుంది. ఎందుకు ఈ జ్యోతిలక్ష్మి ఎందుకు డబ్బు కొట్టింది తెలుసా, చుట్టుపక్కల అందరి దగ్గర. మరి ఈ మోటిదాని పిల్లల గుట్లన్నీ దీని దగ్గర ఉంటాయి, ఈ జ్యోతిలక్ష్మి గుట్లన్నీ మోటిదాని దగ్గర ఉంటాయి. ఇద్దరిద్దరు గుట్లు కాపాడుకోవడానికి ఈ జ్యోతిలక్ష్మి గుట్లు కాపాడటానికేమో మోటిదానికి వేసుకొచ్చిద్ది, ఎంకరేజ్ చేసిద్ది. ఆడు కాపురంతి, ఆ అమ్మాయి కాపురంతి, అదిగో అక్కడ బావి దగ్గర అక్కడ వాడు ఉన్నాడు మెకానికుడు, వాడి జీవితం నాశనం చేసే, వాళ్ళ పిల్లల్ని రోడ్డు పాలు చేసే అని అటు చెప్పిద్ది. ఇంటి వెనకాల ఇంకొకడు ఉన్నాడు కదా, టీడీపీలో తిరిగేటోడు. ఇప్పుడు టీడీపీ వచ్చింది కదా గుడివాడలో, కొంచెం పొలిటికల్గా అదొకటి పనికొచ్చింది. వాడి జీవితం నాశించే, వాడి కాపురంలో నొప్పులు పోయి అని ఈ మోటిది జ్యోతిలక్ష్మి ఎంకరేజ్ చేసింది అనమాట. అంటే రోడ్డు మీదకి విడిగా వదిలేస్తుంది. ఎందుకు, ఈ మోటిదాని పిల్లల గుట్లన్నీ జ్యోతిలక్ష్మి చేతులు ఉంటాయి కదా, అందుకనే ఇద్దరికిద్దరు ఒకరికొకరు సపోర్ట్ అనమాట. ఇది ఫ్రెండ్స్. కానీ ఇంకా చాలా ఉంది, లెంత్ ఎక్కువైపోద్ది. రాక ఫుల్ వీడియోలోకి వచ్చి ఈ రాని ఏంటి బుర్ర తినేసేస్తుంది. ఎంతసేపు మేము చూడాలా వీడియో అని అనుకుంటారు కదా, అందుకనే ఇక్కడితో స్టాప్ చేస్తున్నాను. మళ్ళీ రేపటి వీడియోతో మంచి మసాలా దంచి నాటుకోడి పులుసులో వేస్తే ఎంత టేస్ట్ అయితే ఉంటుందో అంత సూపర్ మసాలా స్టోరీతో మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వచ్చేస్తాను. ఫుల్ మంచి మ్యాటర్స్తో వస్తాను. ఎందుకంటే పెట్టకూడదు పోనీ అది ఇది అని అనుకున్నా, కానీ వీళ్ళని క్షమించకంటే మన ముందే ఏమన్నా తిట్టి చేసి తప్పైపోయిందా అన్న వాళ్ళని క్షమించడం చాలా గ్రేట్. ఇలాంటి ముండలు మారేరు, అమ్మో మంచి వాళ్ళు అయ్యారు అని అనుకోవడం ఎంత పెద్ద తప్పు అంటే అంత పెద్ద తప్పు ఫ్రెండ్స్. రియల్గా చెప్తున్నా, వీళ్ళు మారరు ఎప్పటికీ మారరు అనమాట. ఈ జ్యోతిలక్ష్మి ఒక చిన్న ఒక బిట్టు చెప్పేసేస్తే నేను పెట్టేసేస్తాను, ఎందుకంటే రేపు నుంచి ఫుల్ మ్యాటర్లతో నేను పెడతానులే ఫ్రెండ్స్. అయితే ఈ చుట్టుపక్కల వాళ్ళని మరి ఇంటి వెనకాలోడు ఒక కూర తీసుకొస్తాడు, బావి దగ్గర ఒక కూర తీసుకొస్తాడు. కూరలు ఎక్కువైపోతాయి కదా, మటన్లు చికెన్లు అన్నీ ఎక్కువైపోతాయి కదా. అప్పుడు ఏం చేస్తుంది, ఇంటి ఎదురుగా ఒకది బ్రోకర్ది, పక్కల వేసే బ్రోకర్ది, దానిక సిగ్గు సారం అన్నీ ఇడిసేసి బతుకుతుంది. అదైతే దీని వెనక జ్యోతిలక్ష్మి వెనకాల తిరిగేది సిగ్గు చారం సీవి నెత్తిరి బట్ట గిట్ట అన్నీ వదిలేసి తిరుగుతుంది. అది ఎవరు ముద్ద పెడితే వాళ్ళ సైడ్ మాట్లాడుద్ది, ఎవరు నీళ్ళు పోతే వాళ్ళ సైడ్ మాట్లాడుద్ది, ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళ సైడ్ మాట్లాడుద్ది. మళ్ళీ జ్యోతిలక్ష్మి గురించి మాకు చెప్పిద్ది, మా గురించి జ్యోతిలక్ష్మి చెప్పిద్ది. సిగ్గు చరం లేక ఒక నీడిసేసి బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు, వీళ్ళ బతుకులల్లా కేసులు. వీళ్ళ ఫ్యామిలీ కోర్టులకు వెళ్ళిన వాళ్ళు, స్టేషన్లలో జైళ్ళల్లో ఉండేసి వచ్చిన వాళ్ళు, జైళ్ళల్లో న్యూస్లో కూడా ఎక్కినోళ్ళు, ఇలా బతుకులన్నీ. అదే ఏమంటారు, ఎంత ఒక గ్లాస్తో మంచి కొలత తీస్తే మంచి వచ్చింది, ఒక గ్లాస్తో చెడ్డ కొలత తీస్తే చెడ్డ వచ్చింది అంటారు కదా. వీళ్ళు చెడ్డ మనుషులు కాబట్టి, చెడ్డ బిహేవియర్లు కాబట్టి చెడ్డ సహవాసం అనమాట.
మంచి సహవాసం ఎవ్వరు చేయరు. నేను మంచిగా ఉంటాను, నిజాయితీగా ఉంటాను, ముక్కుసూటిగా మాట్లాడతాను కాబట్టి, యథార్థంగా ఉంటాను కాబట్టి, యథార్థంగా ఇది నిజము ఇది అబద్ధము అని చెబుతాను కాబట్టి నాతో ఎవ్వరు కలవరు. చెడ్డ వాళ్ళ సావాసమే ఎందుకు చేస్తారు? వీళ్ళు బ్రతికేది అదే బ్రతుకు. తెల్లారి లేస్తే చీరలా దోపాడు, నువ్వంతేంటే నేనింత, నువ్వలా అంటే నేనింత. ఇంట్లో వాళ్ళ గుట్లు ఈదిని పెట్టి అంత రచ్చ చేసి వీళ్ళ బతుకులన్నీ ఛానల్కి ఎక్కిన బతుకులే. దీంతో పాటు ఈ జ్యోతిలక్ష్మి జాయిన్ అయింది. ఇద్దరు దొందు అన్నట్టు ఇప్పుడు హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ వచ్చి ఏమి ఎలా చేద్దామను ఫ్రెండ్స్, హైదరాబాద్ వచ్చారు, జాగ్రత్త. ఇద్దరు దండపాలెం గ్యాంగ్లో నుంచి ఇద్దరు వచ్చారు. పక్కలేసేది ఒకటి, ఈ జ్యోతిలక్ష్మి ఒకటి వచ్చారు. మీ లేడీస్కే చెప్తున్నా, మీ భర్తల్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే మీ భర్తల్ని ఏ టైం అన్నా లాగేసుకొని తీసుకెళ్ళిపోగల. అందుకే జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఉంటాను నేను. లెంత్ ఎక్కువైపోతుంది. రేపు నుంచి మంచి మ్యాటర్తో మీ ముందుకు వస్తాను. ఎందుకంటే మోటిదాని పిల్లల గురించి, జ్యోతిలక్ష్మి గురించి ఫుల్ మ్యాటర్ అయితే మీకు రోజుకు ఒక అప్డేట్ మీకు ఇస్తూనే ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. రేపు నా వీడియో కోసం మీరు వెయిట్ చేస్తుంటాను. ఓకే బాయ్, లవ్లీ ఫ్రెండ్స్, బాయ్.